మనం మామూలుగా ఏమనుకుంటాం, ఒక ఉద్యోగంలో ప్రమోషన్ వస్తేనో లేదా ఒక సొంత ఇల్లు కొనుక్కుంటేనో ఇక జీవితంలో ఏ లోటు ఉండదు అని బలంగా నమ్ముతాం కదా. అవును, ఖచ్చితంగా. ఒక నిర్దిష్ట బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఇక అంతా ఆనందమే అనుకుంటాం. రైట్. కానీ తీరా ఆ లక్ష్యాలను చేరుకున్న తర్వాత ఒక కొద్ది రోజులకి ఆ ఉత్సాహం అంతా ఆవిరైపోతుంది. నేను అనుకున్నంత సంతోషంగా ఎందుకు లేను అని చాలా మంది కనిపిస్తుంది కదా. నిజమే, ఇది చాలా సాధారణంగా జరిగే విషయమే. అసలు సంతోషాన్ని ఇస్తాయని మనం బలంగా నమ్మే విషయాలే నిజానికి మనం సంతోషంగా ఉండకుండా అడ్డుకుంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈనాటి మన సమగ్ర విశ్లేషణలో సరిగ్గా ఈ ఆసక్తికరమైన అంశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వినడానికి కొంచెం వింతగా, బహుశా పరస్పర విరుద్ధంగా అనిపించవచ్చు, కానీ ఇదే వాస్తవం. అవును. దీనికోసం మనం ప్రముఖ సైకాలజిస్ట్ జోనథన్ హైట్ రాసిన ది హ్యాపీనెస్ హైపోథిసిస్ అనే అద్భుతమైన పుస్తకాన్ని ఆధారంగా తీసుకుంటున్నాం. ప్రాచీన తత్వశాస్త్రం అలాగే మోడర్న్ సైన్స్ ఈ రెండు కలిసి సంతోషం గురించి ఒకే సత్యాన్ని ఎలా చెబుతున్నాయో ఈ చర్చలో మనం చూడబోతున్నాం. సరే, ఇక మొదలు పెడదామా? తప్పకుండా. ఈ పుస్తకం ద్వారా మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సంతోషం అనేది ఎక్కడో చేరుకోవాల్సిన గమ్యస్థానమో లేక సంపాదించుకోవాల్సిన వస్తువో కాదు. అంటే మన అంతర్గత విషయాలకు సంబంధించినది అంటారా? అవును. బుద్ధుడు లేదా రోమన్ తత్వవేత్త మార్కస్ ఎరీలియస్ లాంటి వారు వేల సంవత్సరాల క్రితమే ఈ మాట చెప్పారు. ఇప్పుడు ఆధునిక మానసిక శాస్త్రవేత్తలు, ముఖ్యంగా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ నిపుణులు కూడా తమ రీసెర్చ్ ద్వారా ఇదే నిరూపిస్తున్నారు. అంటే ఏన్షియంట్ విజ్డమ్ అండ్ మోడర్న్ సైన్స్ ఒకే పాయింట్కి వచ్చాయన్నమాట. ఖచ్చితంగా. బాహ్య ప్రపంచాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నించడం కంటే మన ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకోవాలో ఈ పుస్తకం చాలా స్పష్టంగా చెప్తుంది. బాహ్య వస్తువులు ఎప్పుడు శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేవు అని దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. రైట్. అంటే మన ఆలోచన విధానం మారాలి. అయితే ఇక్కడ నాకు ఒక సహజమైన డౌట్ వస్తుంది. చెప్పండి. బాహ్య విజయాలు, ఈ లగ్జరీ వస్తువులు మనకు శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేనప్పుడు మనుషులు ఎందుకు ఎప్పుడు వాటి వెంటే పరిగెడుతుంటారు? ఈ పరుగు పందెంలో గెలిచిన ఆనందం దక్కదు అని తెలిసినా సరే ఎందుకు ఆ భ్రమలోనే బతుకుతాం అంటారు? చాలా మంచి ప్రశ్న. దీనికి అసలు కారణం మనుషుల సహజమైన సర్దుబాటుతత్వం. సైకాలజీలో దీని ఒక పేరుతో పిలుస్తారు, హెడోనిక్ ట్రెడ్మిల్. హెడోనిక్ ట్రెడ్మిల్ అంటే? హెడోనిక్ అంటే సుఖాలకు సంబంధించినది. మన మామూలుగా జిమ్ లో ట్రెడ్మిల్ మీద ఎంత వేగంగా పరిగెత్తినా చివరికి ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటాం కదా. అవును, ముందుకు వెళ్ళం. ఎగ్జాక్ట్లీ. మన జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. జీతం పెరిగినా లేక ఒక కొత్త లగ్జరీ కార్ కొన్నా ఆ క్షణంలో మెదడులో డోపమిన్ విడుదలై అంతులేని ఉత్సాహం వస్తుంది. ఆ క్షణంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అవును. కానీ కొద్ది రోజులు లేదా నెలలు గడిచేసరికి ఏమవుతుంది? ఆ వస్తువు లేదా ఆ విజయం మన దైనందిన జీవితంలో ఒక సాధారణ భాగంగా మారిపోతుంది. ఆ ఉత్సాహం మెల్లగా తగ్గిపోయి మన మానసిక స్థితి మళ్లీ పాత స్థాయికి, అంటే బేస్ లైన్ కి పడిపోతుంది. వావ్, ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అవును. దీనికి సంబంధించి 1970లలో జరిగిన ఒక ఫేమస్ స్టడీని ఈ పుస్తకంలో ప్రస్తావించారు. ఒక సంవత్సరం పాటు 2 రకాల గ్రూప్స్ ని అబ్జర్వ్ చేశారు. ఒకరు లాటరీ గెలిచి రాత్రికి రాత్రే కోటీశ్వరులైన వారు. ఓకే. మరొకరు తీవ్రమైన ప్రమాదంలో గాయపడి పక్షవాతానికి గురైనవారు. అబ్బా, అంటే రెండు పూర్తి వ్యతిరేక పరిస్థితులు అన్నమాట. అవును. ఆశ్చర్యకరంగా ఒక సంవత్సరం తర్వాత చూస్తే గనక ఈ ఇరు వర్గాల సంతోషపు స్థాయిలు దాదాపు వారి పాత సాధారణ స్థితికే చేరుకున్నాయి. అంటే మంచి జరిగినా చెడు జరిగినా మనుషులు ఆ పరిస్థితులకు చాలా త్వరగా అలవాటు పడిపోతారు కదా. అవును, ఖచ్చితంగా అదే జరిగింది అక్కడ. ఇదొక రకంగా నిరాశ కలిగించే వాస్తవం అని చెప్పాలి. మనం ఎంత కష్టపడి పైకి వచ్చినా మళ్ళీ మన మానసిక స్థితి కింద పడిపోతుంది అన్నమాట. ఇక్కడే నాకు ఒక పోలిక గుర్తొస్తుంది. చెప్పండి. ఇది భౌతిక శరీరంలో జరిగే ఒక రియాక్షన్ లాగే ఉంది. ఎలా అంటే ఒక చీకటి గదిలోంచి మనం ఒకేసారి ప్రకాశవంతమైన ఎండలోకి వెళ్ళినప్పుడు కళ్ళు మిమిట్లు గొలుపుతాయి కదా, ఏమీ కనిపించదు అసలు. అవును, ఒక క్షణం పాటు బ్లైండ్ అయిపోతాం. రైట్. కానీ ఒక కొద్ది నిమిషాల్లోనే కంటిలోని పాప ఆ కాంతికి అలవాటు పడిపోయి కుంచుకుపోతుంది. ఆ తర్వాత ఆ ఎండ వెలుతురు చాలా సాధారణంగా అనిపిస్తుంది. మన సంతోషం కూడా సరిగ్గా అంతేనా? అద్భుతమైన పోలిక ఇది. ఈ అడాప్టేషన్ వివరించడానికి ఇది చాలా కరెక్ట్ గా సరిపోతుంది. అయితే అసలు మన మెదడు ఎందుకు ఇలా చేస్తుంది? ఎప్పుడు ఆనందంగా ఉండేలా ఎందుకు బిహేవ్ చేయదు? ఇప్పుడు లేదా పండ్లు దొరికినప్పుడు మెదడు సంతోషాన్ని ఇస్తుంది, కానీ ఆ సంతోషంలోనే ఎప్పటికీ ఉండిపోతే ఏమవుతుంది? మనిషి విశ్రాంతి తీసుకుంటాడు. రైట్. చుట్టుపక్కల క్రూర మృగాలు వస్తే పసిగట్టలేడు కదా. ఖచ్చితంగా. లేదా రేపటి ఆహారం కోసం వెతకడు. కాబట్టి మెదడు ఏం చేస్తుందంటే ఒక ఉద్వేగాన్ని ఇచ్చిన వెంటనే దాన్ని మళ్ళీ సాధారణ స్థాయికి తీసుకొస్తుంది. దీనివల్ల మనం మళ్ళీ అలర్ట్ అవుతాం, నెక్స్ట్ గోల్ కోసం పరిగెడతాం. అంటే మన నాడీ వ్యవస్థ ఎప్పుడూ కొత్త ఉద్దీపనలకు త్వరగా అలవాటు పడేలా డిజైన్ చేయబడింది అన్నమాట. అవును. అందుకే ఈ మోడర్న్ వరల్డ్ లో శాశ్వత ఆనందాన్ని కోరుకునే మనకు మెదడులోని ఈ సర్దుబాటు తత్వం ఒక పెద్ద అడ్డంకిలాగా మారుతుంది. ఇదొక అంతులేని పరుగు పందెం లాంటిది. ఒక గోల్ రీచ్ అవగానే మన మెదడు ముందు ఇంకో గోల్ ఉంచుతుంది. అయితే ఇక్కడ నాకు ఇంకో డౌట్. అడగండి. మన మెదడు ఎప్పుడు పాత స్థాయికే చేరుకుంటుందని మనకు తెలిసింది కదా. ఈ ట్రెడ్మిల్ మీద పరుగు వల్ల శాశ్వత లాభం లేదని తెలిసినప్పుడు దాన్ని ఆపేయాలని మనం ఎందుకు సులభంగా నిర్ణయించుకోలేము? ఇక నాకు ఈ కొత్త కార్లు వద్దు, ఉన్నదాంతో నేను తృప్తి పడతాను అని మన మెదడుకు మనం ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? మన ఆలోచనల మీద మనకి కంట్రోల్ లేదా? ఇక్కడే జోనాథన్ హైట్ తన పుస్తకంలో అత్యంత శక్తివంతమైన ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. మనం ఏమనుకుంటామంటే మన ఆలోచనల మీద మనకు పూర్తి కంట్రోల్ ఉందనుకుంటాం, కానీ అదొక పెద్ద భ్రమ. భ్రమ అంటే ఎలా? మనిషి మనసుని ఆయన ఎలా వర్ణించారంటే ఒక పెద్ద ఏనుగు మీద కూర్చున్న చిన్న రౌతుతో పోల్చారు. ఓ, ఏనుగు రౌతు, ఇంట్రెస్టింగ్. అవును. ఇక్కడ రౌతు ఎవరంటే మన రేషనల్ మైండ్, అంటే హేతుబద్ధమైన ఆలోచనలు. ఇది ఫ్యూచర్ గురించి ప్లాన్స్ వేస్తుంది, లాజికల్ గా థింక్ చేస్తుంది, డెసిషన్స్ తీసుకుంటుంది. మెదడులోని కార్టికల్ ప్రాంతాలు అంటారు కదా, అదనమాట. రైట్. మరి ఏనుగు ఏంటంటే మన భావోద్వేగాలు, సహజ ప్రవృత్తులు, అంటే భయం, కోపం, ఆకలి లాంటి ఆటోమేటిక్ రియాక్షన్స్ అన్ని ఈ ఏనుగు అన్నమాట. ఇది సబ్ కార్టికల్ ప్రాంతాల కంట్రోల్లో ఉంటుంది. ఓకే. అయితే ఇందులో ప్రాబ్లం ఎక్కడొస్తుంది? మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే ఆ ఏనుగు మీద కూర్చున్న రౌతు చేతిలో పగ్గాలున్నాయి కాబట్టి వాడే ఏనుగును పూర్తిగా కంట్రోల్ చేస్తున్నాడని. కానీ రియాలిటీ ఏంటంటే ఒక 6 టన్నుల బరువున్న ఏనుగుకి వేరే దిశలో వెళ్లాలని గట్టిగా అనిపిస్తే పైన కూర్చున్న చిన్న రౌతు దాన్ని ఆపగలడా? అబ్బే, అసలు ఆపలేడు. ఏనుగు ఇష్టమే గెలుస్తుంది అక్కడ. ఖచ్చితంగా. చివరకు ఆ ఏనుగు గీసిందే గీత అవుతుంది. అందుకే మనకు కంట్రోల్ ఉండదు. ఏనుగు రౌతు పోలిక వినడానికి చాలా బాగుంది, కానీ ఇది కొంచెం యాక్సెప్ట్ చేయడానికి కష్టంగా ఉంది. ఎలా అంటారు? అంటే మనకు ఇష్టం వచ్చినట్టు మనం బిహేవ్ చేయలేమా? ఉదాహరణకి మనం రేపు పొద్దున్నే లేచి జిమ్ కెళ్లాలని ప్లాన్ వేసుకుంటాం, లేదా ఏదైనా కష్టమైన పని ఈ రోజే ఫినిష్ చేయాలనుకుంటాం. అంటే ఈ రౌతు తీసుకున్న నిర్ణయాలకు ఇక్కడ విలువే లేదా? మంచి పాయింట్. కేవలం మన భావోద్వేగాలకు మనం బానిసలమా? ఒకవేళ ఏనుగే ఎప్పుడూ గెలుస్తుంది అనుకుంటే ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించే అథ్లెట్ల సంగతేంటి? వాళ్ళు రోజు పొద్దున్నే లేచి అంత కఠినమైన ట్రైనింగ్ తీసుకుంటారు కదా.
అక్కడ వాళ్ళ విల్ పవర్ కి అంటే సంకల్ప బలానికి ఏనుగు తల వంచినట్టే కదా. ఇది చాలా స్ట్రాంగ్ కౌంటర్. సంకల్ప బలానికి అస్సలు వాల్యూ లేదని నేను అనట్లేదు, కానీ అథ్లెట్ల విషయానికి వస్తే వాళ్ళు పదే పదే కేవలం విల్ పవర్ ని మాత్రమే వాడి గెలవరు. అంటే వేరే ఏదైనా టెక్నిక్ ఉందంటారా? అవును, ఆధునిక పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే సంకల్ప బలం అనేది మన శరీరంలోని ఒక కండరం లాంటిది. దాన్ని వాడిన కొద్దీ అలసిపోతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు రౌతు తన శక్తినంతా వాడి పగ్గాలను గట్టిగా లాగి ఏనుగును ఆపగలడు, కానీ రాత్రికి ఆ రౌతు పూర్తిగా అలసిపోతాడు. ఎగ్జాక్ట్లీ. అందుకే చూడండి, ఉదయం అంతా కరెక్ట్ గా డైట్ ఫాలో అయిన వాళ్ళు రాత్రి కాగానే ఐస్ క్రీమ్ తినేస్తుంటారు. కాబట్టి సంకల్ప బలాన్ని ప్రయోగించడం ద్వారా ఎప్పుడూ పర్మనెంట్ చేంజ్ రాదు. మరి ఈ అథ్లెట్ ఏం చేస్తారు? వాళ్ళ సీక్రెట్ ఏంటి? వాళ్ళు తమ రౌతుతో ఏనుగును ప్రతిరోజు బలవంతంగా లాగరు. దానికి బదులు ఏనుగుకి అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. అంటే కొత్త అలవాట్ల ద్వారా, నిరంతర ప్రాక్టీస్ ద్వారా తమ ఎమోషన్స్ వైపున ఆ ఏనుగుకు నెమ్మదిగా ట్రైనింగ్ ఇస్తారు. ఓ, అంటే బలవంతంగా పగ్గాలు లాగడం కాకుండా ఏనుగు వెళ్లే దారిని సులభతరం చేస్తారన్నమాట. ఎన్వైరన్మెంట్ ని మార్చడం ద్వారా ఏనుగు తనకు తానే సరైన దారిలో నడిచేలా చేస్తారు. అవును, ఖచ్చితంగా. ఏనుగును కొట్టి భయపెట్టడం కన్నా దానికి నచ్చిన అరటిపళ్ళు దారి పొడవునా పెట్టి నడిపించడం చాలా ఈజీ కదా. అబ్బా, సూపర్ ఎగ్జాంపుల్. ఆ అరటిపళ్ళే మన జీవితంలో మనం పెట్టుకునే చిన్న చిన్న అలవాట్లు అన్నమాట. రైట్. ఉదాహరణకు, రేపు ఉదయం జిమ్ కు వెళ్లాలనుకునే వారు ఉదయం లేవగానే ఆలోచించి తమ విల్ పవర్ ని వాడరు. ముందు రోజే తమ బట్టలు, షూస్ మంచం పక్కన రెడీగా పెట్టుకుంటారు. ఆహా, అంటే పొద్దున్నే లేవగానే ఏనుగుకు ఒక క్లియర్ దారి కనిపిస్తుంది. ఆలోచించే పనే ఉండదు, నేరుగా పని జరిగిపోతుంది. అవును, ఇక్కడ రౌతు తన ముందు చూపుతో ఏనుగుకు దారి ఏర్పాటు చేస్తాడు. అలా రౌతు ఏనుగు మధ్య సమన్వయం సాధించడమే రియల్ సక్సెస్. అంతేకాకుండా మన ఏనుగుకు ఒక నెగటివిటీ బయాస్ కూడా ఉంటుంది. నెగటివిటీ బయాస్ అంటే ఏంటి? మంచి కంటే చెడుకే అది 10 రెట్లు త్వరగా రియాక్ట్ అవుతుంది. ఒకరు మనల్ని మెచ్చుకున్న దానికంటే విమర్శించినప్పుడు మనం ఎక్కువ కాలం బాధపడతాం కదా. అవును, ఆ మాటలు బుర్రలో అలా ఉండిపోతాయి. అదే, ఈ నెగటివిటీ బయాస్ ను అర్థం చేసుకున్నప్పుడే రౌతు ఏనుగుకు సరైన శిక్షణ ఇవ్వగలడు. ఇది చాలా లోతైన వివరణ అండి. అంటే కేవలం మనోబలంతో దేనినైనా సాధించవచ్చు అనే భ్రమను ఈ వాతావరణ కల్పన అనేది పూర్తిగా తొలగిస్తోంది. సరే, మన ఏనుగుకు ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో, ఈ ట్రెడ్మిల్ మీద పరుగుని ఆపి పగ్గాలు ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థమైంది. కానీ అసలు ఆ దారి ఎక్కడికి వెళ్ళాలి? వస్తువులు, బాహ్య విజయాలు ఆనందాన్ని ఇవ్వనప్పుడు శాశ్వతమైన ఆనందాన్నిచ్చే ఆ గమ్యస్థానాలేంటి? హైట్ దీనిపై ఏం చెప్పారు? ఆయన ఏమంటారంటే, సంతోషం అనేది మన మనసు లోపల ఎంత వెతికినా దొరకదు, అలాగని పూర్తిగా బయట వస్తువుల్లో వెతికినా దొరకదు. సంతోషం అనేది ఎప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. మధ్యలోనా? అంటే ఎలా? అంటే మనకు మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మధ్య జరిగే సరైన ఇంటరాక్షన్స్ లో ఉంటుంది. శాశ్వత ఆనందాన్నిచ్చే 3 ముఖ్యమైన వనరులు ఉన్నాయని పుస్తకంలో చెప్పారు. అందులో ఫస్ట్ది అర్థవంతమైన సంబంధాలు, అంటే మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్. అవును, మనం మనుషులం కదా, అత్యంత సామాజిక జీవులం. మనం ఒంటరిగా బతకలేం. ఖచ్చితంగా. పరిణామక్రమంలో మనం ఎప్పుడూ గుంపులుగానే జీవించాం. మనకు ఇతరుల సపోర్ట్ కావాలి, మనం కూడా ఇతరులకు సపోర్ట్ ఇవ్వాలి. ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ మన నర్వస్ సిస్టమ్ ని ప్రశాంతపరుస్తుంది, ఒత్తిడి హార్మోన్లు తగ్గిస్తుంది. రైట్. అందుకే ఒంటరితనం అనేది ఫిజికల్ గా కూడా చాలా ప్రమాదకరం అంటారు. రోజుకు 15 సిగరెట్లు తాగడంతో సమానమని ఎక్కడో చదివాను నేను. అవును, ఆధునిక వైద్య శాస్త్రం నిరూపించిన సత్యం ఇది. మన చుట్టూ ప్రేమించే వాళ్ళు ఉన్నప్పుడు మన లోపల ఏనుగు చాలా సేఫ్ గా ఫీల్ అవుతుంది. బంధాలు ముఖ్యమనడంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ కేవలం సంబంధాలతోనే జీవితం గడిచిపోదు కదా, మనం చేసే పనిలో కూడా సంతోషం దొరుకుతుంది. అవును, దానికి కూడా ఇందులో ఒక సమాధానం ఉంది. నేను గమనించింది ఏంటంటే, సైకాలజీలో ఫ్లో అని పిలిచే ఒక స్టేట్ గురించి ఈ పుస్తకంలో చదవడం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. రైట్, అదే రెండో వనరు. దీన్ని ఎలా చెప్పొచ్చంటే, మనం ఏదైనా ఒక మంచి పుస్తకం చదువుతున్నప్పుడు లేదా ఆసక్తిగా ఒక పెయింటింగ్ వేస్తున్నప్పుడు అసలు సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు కదా. గంటలు కూడా నిమిషాలు అనిపిస్తాయి. అవును, ఆకలి దప్పులు కూడా గుర్తుండవు. ఖచ్చితంగా. కేవలం ఆ పనిలో మనం పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతాం. ఏదైనా కొత్త వస్తువు కొన్నప్పుడు వచ్చే సుఖాల కంటే ఈ ఫ్లో స్టేట్ మనకు ఎందుకు అంత లోతైన సంతృప్తినిస్తుంది అంటారు. ఈ ఫ్లో వెనుకున్న సైన్స్ చాలా అద్భుతంగా ఉంటుందండి. మనం ఆ ఫ్లో స్టేట్ లో ఉన్నప్పుడు మన మెదడులో ఒక స్పెషల్ పార్ట్, ముఖ్యంగా మనల్ని మనం ఎప్పుడు విమర్శించుకునే ఒక విభాగం తాత్కాలికంగా ఆగిపోతుంది. ఓ, సైకాలజీలో దీని ఈగో లాస్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. నేను ఎలా కనిపిస్తున్నాను, ఇతరులు నా గురించి ఏమనుకుంటారు అని మన బుర్రలో ఎప్పుడు నడిచే ఆ గొడవ పూర్తిగా అణిగిపోతుంది. ఎప్పుడైతే మన స్కిల్ కి మన ముందున్న ఛాలెంజ్ కి మధ్య ఒక కరెక్ట్ బ్యాలెన్స్ వస్తుందో అప్పుడు ఈ ఫ్లో సాధ్యమవుతుంది. అంటే ఇది వస్తువుల వల్ల వచ్చే ఆనందం కంటే చాలా బెటర్ అన్నమాట. చాలా బెటర్. ఎందుకంటే వస్తువులు కొన్నప్పుడు మనం కేవలం కన్స్యూమర్స్ లాగా ఉంటాము, కానీ ఫ్లో స్టేట్ లో మనం క్రియేటర్స్ గా మారతాము. కొత్తగా నేర్చుకోవడం, సమస్యలు సాల్వ్ చేయడం లాంటివి మెదడుకు ఎంతో సంతృప్తినిస్తాయి. అంటే మన గురించి మనం ఆలోచించడం మానేసినప్పుడే నిజమైన ఆనందం కలుగుతుంది కదా. మన స్వంత అహంకారం కరిగిపోయినప్పుడు ఒక ప్రశాంతత దొరుకుతుంది. అవును, ఇది ఆనందానికి ఉన్న 3వ వనరుతో సరిగ్గా మ్యాచ్ అవుతుంది అనిపిస్తుంది. అదే మనకంటే ఉన్నతమైన ఒక పర్పస్ కలిగి ఉండటం, మన స్వార్థం కోసమే కాకుండా ఒక గొప్ప ఆశయం కోసం పనిచేయడం. ఖచ్చితంగా. అది సమాజ సేవ కావచ్చు, ఒక గొప్ప సంస్థను నిర్మించడం కావచ్చు, లేదా ఎవరికైనా నిస్వార్థంగా సాయం చేయడం కావచ్చు. ఆ చిరునవ్వు మనకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఆనందాన్ని నేరుగా వెంబడించడం అనేది సాధ్యం కాదని క్లియర్ గా అర్థమవుతుంది. అవును, సంతోషాన్ని పట్టుకోవాలని పరిగెత్తడం పగటిపూట సూర్యుని పట్టుకోవడానికి పరిగెత్తడం లాంటిది. నేను సంతోషంగా ఉండాలి అని పదే పదే అనుకుంటే అది ఎప్పటికీ దొరకదు. రైట్. అది ఒక బై ప్రోడక్ట్ మాత్రమే. అర్థవంతమైన జీవితం గడపడం, సరైన వ్యక్తులతో రిలేషన్స్ మెయింటైన్ చేయడం మరియు ఇతరులకు సేవ చేయడం ద్వారా దానంతటా అదే వచ్చే ఒక రిజల్ట్ అన్నమాట. ప్రాచీన బౌద్ధ తత్వం, స్టోయిసిజం, ఆధునిక విజ్ఞానం అన్ని ఇదే చెబుతున్నాయి. ఈ లోతైన విశ్లేషణ మొత్తాన్ని చూస్తే అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే, మన బ్యాంక్ బ్యాలెన్స్ నిండుగా ఉన్నప్పుడే సంతోషంగా ఉంటామనే ఒక పెద్ద భ్రమ నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఎంతో ఉంది. సంతోషం అనేది ఎక్కడో దాచిపెట్టిన నిధి కాదు కదా వెళ్ళి తీసుకోవడానికి. ఖచ్చితంగా కాదు. అది మనం రోజు తీసుకునే చిన్న ఎంపికలు, మన సంబంధాలు, మన లోపలి ఏనుగుకు మనం ఇచ్చే శిక్షణ ద్వారా ఇటుక పేర్చి నిర్మించుకునే ఒక అందమైన ఇల్లు లాంటిదన్నమాట. భవిష్యత్తులో ఏదో దొరుకుతుందని వెయిట్ చేస్తూ ఇప్పుడున్న ఈ క్షణాన్ని వృధా చేసుకోకూడదు. అవును, ఈ మొత్తం చర్చ మనల్ని ఒక లోతైన ఆలోచనలో పడేస్తుంది. శాశ్వతమైన ఆనందం అనేది ఇతరులతో సంబంధాలు పెంచుకోవడం మీద ఆధారపడి ఉందని ఇప్పుడు మనకు క్లియర్ గా అర్థమైంది. కానీ ఒకసారి నేటి మోడర్న్ లైఫ్ స్టైల్ ని గమనించండి. అంతా సెల్ఫ్ ఫోకస్ అయిపోయింది కదా. అవును, నా స్పేస్ నాకు కావాలి, నన్ను నేను ప్రేమించుకోవాలి అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
పర్సనల్ గ్రోత్ కి ఇవి అవసరమే అయినప్పటికీ ఈ విపరీతమైన వ్యక్తివాదం మనల్ని మరింత ఏకాకులుగా మార్చి అసలైన ఆనందానికి దూరం చేస్తుందా అన్న డౌట్ వస్తుంది. నిజమే, ఆలోచించాల్సిన పాయింట్ ఇది. ఎప్పుడు మన లోపల మనం వెతుక్కోవడం మానేసి కొద్దిసేపు మన కష్టాలను పక్కన పెట్టి నా చుట్టూ ఉన్న వాళ్ళ కోసం నేను ఏం చేయగలను అని ఆలోచించడం మొదలు పెడితే మన జీవితాలు ఎలా మారతాయో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. వావ్, ఇది నిజంగా ప్రతి ఒక్కరిని కదిలించే ఆలోచనండి. సంతోషాన్ని పట్టుకోవాలంటే ముందు దానికోసం పరుగులు తీయడం మానేయాలి. మన దృష్టంతా కేవలం మన స్వార్థం మీద కాకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచం మీద, అలాగే మన రిలేషన్స్ మీద పెట్టినప్పుడు ఆ ఆనందం దానంతట అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రాథమిక ప్రశ్నతోనే మెదడులోని రౌతు ఏనుగుల ఈ సమన్వయ ప్రయాణం అందరినీ లోతుగా ఆలోచింపజేస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ హెడోనిక్ ట్రెడ్మిల్ నుంచి ఒక అడుగు కిందకు వేసి నిజమైన ఆనందాన్ని నిర్మించుకునే ప్రయత్నం అందరూ ఈ రోజే మొదలు పెడదాం. సరే, ఈనాటి మన ఆసక్తికరమైన చర్చను ఇక్కడితో ముగిద్దాం.